అది ఏలూరు సొంతూరు. ఊర్లో ఏ చర్చో నేను చెప్పను. ఓ పెద్ద చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో ఇదివరకు 2-3 సార్లు వాక్యం చెప్పాను. అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళా, కొంచెం గ్యాప్ ఉంది. 7 సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ప్రసంగం చేసే ఈ పుల్పిట్ అంటారు కదా, చర్చికి ఈ పక్కన ఉండేది ఆ పక్కకి వెళ్ళింది. పాలరాతితో చేసింది అనమాట. దాని మీద బైబిల్ పెట్టుకొని చెప్తారు, చుట్టూ చక్కగా ఉంటుంది, అద్భుతంగా. నేను మామూలుగా చర్చిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూస్తే అక్కడ పుల్పిట్ కనబడతా. ఏమైందిరా బాబు అంటే ఇటే పొంది. నేను వాక్యం చెప్పేసి వచ్చాను. నాకెందుకు. వచ్చిన తర్వాత మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్. అర్థమైందా? ఇదేంటి పుల్పిట్ ఇటుండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా. ఎవడాడు? సిద్ధాంతి. చర్చిలో పుల్పిట్ ఎటుండాలి చెప్పాడంట. వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారుగా వెళ్తుందంట. నేను అబద్ధం ఆడలా. మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను. నేను పబ్లిక్ గా చెప్తే బాగోదని చెప్పట్లేదు, అంతే. అర్థమైందా? సిద్ధాంతిని అడిగి మార్చేశారంట. వీళ్ళు ఏమంటారండి?